న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము. గిబియా పౌరుల దుష్కార్యము, బెన్యామీనీయులపై యుద్ధము. ఎఫ్రాయిము లేవీయుడు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఆ రోజులలో ఎఫ్రాయిము కొండ సీమలో లేవీయుడొకడు వసించుచుండెను. అతని భార్య యూదా బెత్లెహేమునకు చెందినది. ఒకమారు ఆమె భర్త మీద కోపపడి పుట్టినింటికి వెళ్ళిపోయి 4 నెలల పాటు అచటనే యుండెను. లేవీయుడు భార్యతో ప్రేమగా మాటలాడి ఆమెను మరలా తీసుకుని వత్తును అనుకొని సేవకుని 2 కంచెర గాడిదలను వెంట నిడుకొని బెత్లెహేమునకు వచ్చెను. మామ అతనిని అల్లంత దూరమున ఉండగానే చూచి సంతోషముతో ఎదురు వచ్చెను. అల్లుని అన్ని మర్యాదలతో సత్కరించెను. లేవీయుడు అచట 3 నాళ్లుండెను. వారు అచటనే అన్నపానీయములు పుచ్చుకొని రేయి గడిపిరి. 4వ నాడు వేకువనే మేల్కొనిరి. లేవీయుడు ప్రయాణమునకు సంసిద్ధుడగుచుండగా మామ పిడికెడు మెతుకులు తిని సత్తువ తెచ్చుకొనుము, తరువాత సాగిపోవచ్చును అనెను. కనుక వారిద్దరూ భోజనమునకు కూర్చుండి అన్నపానీయములు పుచ్చుకొనిరి. మామ అల్లునితో, ఈ రాత్రికి నిలువుము, ఇచట హాయిగా ఉండిపోవచ్చును అనెను. లేవీయుడు వలదనుచు ప్రయాణము కట్టబోయెను. గాని మామ బలవంతము చేయుటచే ఆ రాత్రికి ఆగిపోయెను. 5వ నాడు లేవీయులు తెల్లవారక ముందే లేచి ప్రయాణమునకు సిద్ధపడుచుండగా మామ కొంచెము అన్నము పుచ్చుకొమ్మని బతిమాలెను. వారు మాటల వరుసను సాయంత్రం వరకు ప్రొద్దుపుచ్చిరి. మామ అల్లుడు కలిసియే భుజించిరి. అంతట లేవీయుడు భార్యను సేవకుని తీసుకుని పయనము కాబోగా మామ, ఇప్పుడు ప్రొద్దు కురుంకపోవచ్చున్నది, హాయిగా ఈ రేయి ఇట గడుపుకొనుము, రేపు వేకువనే లేచి మీ ఇంటికి వెడలిపోవచ్చును అనెను. కాని లేవీయుడు ఆ రాత్రి అచట గడుపుటకు అంగీకరింపలేదు. అతడు ప్రయాణము కట్టి యబూసు పట్టణము దాపునకు వచ్చెను. అది యెరూషలేము. అతడు 2 గాడిదలకు జీను వేసి భార్యను సేవకుని కొనిపోవచుండెను. గిబియా పౌరుల దుష్కార్యము. వారు యెరూషలేము చేరునప్పటికీ ప్రొద్దు వ్రాలుచుండెను. కనుక సేవకుడు, అయ్యా, రాత్రికి ఈ యెబూసీయుల పట్టణమున బస చేయుదుము రమ్ము అనెను. కాని యాజకుడు, మనము ఇశ్రాయేలీలు కాని అన్యజాతి జనుల పట్టణములకు పోరాదు, గిబియాకు వెళ్ళుదము పద, గిబియా గాని రామా గాని చేరుకొని అట బస చేయవచ్చును అనెను. కనుక వారు ప్రయాణము సాగించిరి. ఆ బాటసారులు బెన్యామీనీయుల గిబియా చేరుకున్నప్పటికీ ప్రొద్దు కృంకెను. రేయి అచట గడుపుదము అనుకొని వారు పట్టణము ప్రవేశించిరి. లేవీయుడు రచ్చపట్టున నడి వీధిలో కూర్చుండెను. కాని రాత్రికి మా ఇంటికి రమ్మని పిలిచిన దిక్కు లేదు. కొంచెం సేపైన తరువాత పొలము పని చాలించుకొని తిరిగి వచ్చు ముదుసలి ఒకడు వారి కంటపడెను. అతడు ఎఫ్రాయిము కొండసీమ నుండి వలస వచ్చి ఆ బెన్యామీనీయుల నగరమున వసించుచుండెను. ఆ ముదుసలి యగాదిగా పారజూచి ఎవరో బాటసారి నగరము నడివీధిలో కూర్చుండి ఉన్నాడని గ్రహించి, అయ్యా, నీ వెచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి వెళ్ళుచున్నావు అని అడిగెను. బాటసారి, మేము బెత్లెహేము యూదా నుండి ఎఫ్రాయిము పర్వత సీమలకు వెళ్ళుచున్నాము, మేము అచట నుండి వచ్చుచున్నాము. నేను బెత్లెహేము యూదాకు వెళ్ళితిని, ఇప్పుడు ఇంటికి పోగుచున్నాను. కాని ఈ ఊరిలో మీరు రాత్రికి మా ఇంటికి రండు అని పిలిచిన దిక్కు లేదు. మా గాడిదలకు గడ్డి ధాన్యము కలవు. నాకు ఈ నీ దాసురాలికి మా వెంట వచ్చు ఈ సేవకునికి సరిపోవునంత రొట్టెయు ద్రాక్ష సారాయమును కలవు. ఇక మాకేమీయూ అక్కరలేదు అనెను. ముదుసలి, మీరు మా ఇంటికి రండు, నేను మీకు ఏ కొరతయు కలుగనియ్యను.
రేయి వీధులలో పడియుండనేలా అనెను. వారిని తన ఇంటికి కొనిపోయి కంచెర గాడిదలకు మేత వేయించెను. అతిథులు కాళ్ళు కడుగుకొని అన్నపానీయములు పుచ్చుకొనిరి. అట్లు వారు ఆ ఇంట సుఖముగా ఉండగా నగరమునందలి దుర్మార్గులు కొందరు గుమికూడి వచ్చి ఇంటిని చుట్టుముట్టి తలుపు మీద దబదబా బాదిరి. ఆ ఇంటి యజమానుడైన ముదుసలితో, నీ ఇంటికి వచ్చిన మనుజుని ఇచ్చటికి కొనిరమ్ము, మేము అతనిని కూడవలయును అనిరి. గృహ యజమానుడు వెలుపలికి వచ్చి, నాయనలారా, ఇటు పాడు పని చేయుదురా? అతడు నా ఇంటికి వచ్చిన అతిథి. మీరిట్టి దుష్కార్యము తలపెట్టవలదు. అదిగో నా కుమార్తె, ఆమె కన్నె, కావలియునేని ఆమెను కొనివత్తును. మీ ఇష్టము వచ్చినట్లు చెయ్యుడు, కాని ఈ నరునికి మాత్రము చెడుగు తలపెట్టకుడు అని వారింపజొచ్చెను. అయినను ఆ గుంపు వినిపించుకోలేదు. అప్పుడు లేవీయుడు తన భార్యను వెలుపలికి తీసుకుని వచ్చి వారికి అప్పగించెను. ఆ దుర్మార్గులు ఆమెను కూడిరి. రేయంతయు ఆమెను చెరిచి తెలతెలవారుచుండగా వదిలిపెట్టి వెళ్ళిపోయిరి. ఆమె తెల్లవారుచుండగా లేచి వచ్చి తన భర్తయున్న ఇంటి ముంగటబడెను. ప్రొద్దు పొడుచు వరకు అచటనే ఉండెను. ఉదయముననే లేవీయుడు ప్రయాణమునకు సన్నద్ధుడై ఇంటి తలుపు తీసి చూడగా భార్య తలుపు చెంత పడియుండెను. ఆమె చేతులను ముంగిటి మీద నిలిపియుండెను. అతడు, లెమ్ము, మనము వెళ్ళిపోవలెను అనెను గాని ఆమె నోట మాట వెలువడలేదు. అతడు ఆమె దేహమును ఎత్తి గాడిద మీద నుంచి ప్రయాణము కట్టెను. ఇల్లు చేరుకొనిన తరువాత లేవీయుడు కత్తి తీసుకొని ఏ అవయవమునకు ఆ అవయవము వచ్చునట్లుగా భార్యను 12 ముక్కలుగా కోసెను. ఆ ముక్కలను ఇశ్రాయేలు దేశము నలుమూలలకు పంపించెను. అతడు దూతలను పంపుచు, మీరు మన జనులెల్లరితో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఇట్టి చేదమును ఎంతైనా కంటిరా? మీరే స్వయముగా ఆలోచించి ఒకరితో ఒకరు సంప్రదించి జవాబు నిండు అని చెప్పుడు అనెను. ఆ సంగతి వినిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చిన నాటి నుండి ఇట్టి చేదమును కన్నది లేదు, విన్నది లేదు అని జవాబు ఇచ్చిరి. 20వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు గిబియాపై పగ తీర్చుకోగోరుట. ఇశ్రాయేలీలందరూ రోగై వచ్చిరి. దాను నుండి బేర్షేబా వరకును గిలాదు వరకును గల ప్రజలందరూ ఒక్కుమ్మడిగా గుమికూడి వచ్చి మిస్పా వద్ద యావే ఎదుట సమావేశమైరి. దైవ ప్రజయగు ఇశ్రాయేలు గోత్రముల వారందరూ అచట ప్రోగైరి. వారి పెద్దలందరూ హాజరైరి. అచట కత్తిని ఉపయోగింపగల కాలిబంట్లు 4 లక్షల మంది ఉండిరి. ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్ళిరని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు లేవీయునితో, ఈ దుష్కార్యం ఎట్లు జరిగినదో వివరింపుము అనిరి. అసువులు వాసిన స్త్రీ భర్త లేవీయుడు వారితో, నేను నా భార్యయు బెన్యామీను గిబియా చేరి రాత్రి అచట నిద్రింపదలచితిమి. గిబియా పౌరులు వచ్చి నా మీద పడిరి. రేయి వచ్చి నేనున్న ఇంటిని చుట్టుముట్టిరి. ఆ దుర్మార్గులు నన్ను వధింపగోరిరి. నా భార్యను చెరిచి చంపివేసిరి. కనుక నేనామెను ముక్కలు ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దేశము నలుమూలలకు పంపితిని. వారు ఇశ్రాయేలు గడ్డ మీద ఇంతటి దుష్కార్యము చేసిరి. ఇశ్రాయేలీయులారా, మీరందరూ ఇచ్చట గుమికూడితిరి గదా, ఇప్పుడేమి చెయ్యుదమో మీరే ఆలోచించి చెప్పుడు అనెను. ఆ జనులందరూ లేచి నిలుచుండి ఏకగ్రీవముగా, మనలో ఒక్కడును తన గుడారమునకు తిరిగిపోకూడదు, ఒక్కడును తన ఇంటికి మరలిపోకూడదు. గిబియాకు ఇట్లు బుద్ధి చెప్పుదము. వంతులు వేసి గిబియాను ముట్టడింతుము. ఇశ్రాయేలు గోత్రముల నుండి 100కి 10 మందిని, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఎన్నుకొందము.
ఇశ్రాయేలు నేల మీద ఈ దుష్కార్యము చేసిన బెన్యామీను గిబియా పౌరుల పీచ మనచుటకై యుద్ధమునకు పోయిన సైనికులకు వీరు ఆహారము సమకూర్పవలయును అని అనుకొనిరి. కనుక ఇశ్రాయేలీలందరూ ఒక్కుమ్మడిగా గిబియాను ఎదుర్కొనపోయిరి. బెన్యామీనీయులు లొంగకుండుట. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మండలము 4 చెరగులకు దూతలను పంపి, మీ జనము ఎంత పాడు పని చేసనో చూడుడు. ఈ జనులను, ఈ గిబియా పట్టణ దుర్మార్గులను మాకప్పగింపుడు. మేము వారిని చిత్రవధ చేసి ఇశ్రాయేలు గడ్డ మీది నుండి దుష్టుల నెల్లరును తుడిచివేసదము అని కబురు పెట్టించిరి. కాని తమ సోదరులకు ఇశ్రాయేలీల మాట పాటింపలేదు. యుద్ధయత్నములు. బెన్యామీనీయులు తమ పట్టణముల నుండి గిబియా వద్ద ప్రోగై ఇశ్రాయేలీయులతో యుద్ధమునకు తలపడిరి. అట్లు వెడలి వచ్చిన బెన్యామీనీయులను లెక్కించి చూడగా కత్తినుపయోగింపగల యోధులు 26,000 మంది తేలిరి. గిబియా పౌరులు ఈ లెక్కలో చేరలేదు. ఆ సైన్యమున 700 మంది యోధులు ఎడమ చేతితో కూడా పోరు సల్పగలరు. ఒడిసెలతో తల వెండ్రుకకు కూడా గురిపెట్టి తప్పిపోకుండా కొట్టగలరు. ఇశ్రాయేలీలు కూడా తమ జనమును లెక్కింపగా కత్తిని ఉపయోగింపగల వీరులు 4,00,000 మంది తేలిరి. వారందరూ పోరున కాకలు తీరిన వీరులు. ఈ లెక్కలో బెన్యామీనీయులు చేరలేదు. ఇశ్రాయేలీలందరూ బేతేలు దేవలమునకు వెళ్ళి యావేను సంప్రదించిరి. మాలో మొట్టమొదట బెన్యామీనీయులను ఎవరు ఎదుర్కోవలయను అని యావేను అడిగిరి. యావే మొట్టమొదట యూదీయులు బెన్యామీనీయులను ఎదుర్కోవలయను అని జవాబు చెప్పెను. ఇశ్రాయేలీయులు వేకువనే పోరునకు ఆయత్తమై గిబియాకెదురుగా గుడారము కనిరి. బెన్యామీనీయులను తాకుటకై తమ పౌరులను నగరమునకు ఎదురుగా బారులు తీరిరి. కాని బెన్యామీనీయులు నగరము వెడలి వచ్చి ఇశ్రాయేలీయులను 22,000 మందిని రణరంగమున కూల్చిరి. ఇశ్రాయేలీయులు వెనుదిరిగిపోయి యావే సముఖమున చేరి మాపటి జాము వరకు బోరున ఏడ్చిరి. యావేను సంప్రదించి, మా సోదరులైన బెన్యామీనీయులతో మరలా పోరాటమునకు పొమ్మందువా అని అడిగిరి. యావే, పొండు, వారితో పోరాడుడు అనెను. ఇశ్రాయేలు సైన్యము ధైర్యము తెచ్చుకొని ముందటి రోజున వలె మరల తమ దండులను బారులు తీర్చిరి. రెండవ నాడును బెన్యామీనీయులను తాకిరి. కాని బెన్యామీనీయులు మరల నగరము వెడలి వచ్చి ఇశ్రాయేలీయులను 18,000 మందిని రణరంగమున కూల్చిరి. మడిసిన వారందరూ ఆరితేరిన శూరులు, కత్తిని ఉపయోగింపగల వీరులు. ఇశ్రాయేలు ప్రజలందరూ బేతేలునకు వెళ్ళి దేవుని సముఖమున కూర్చుండి పెద్ద పెట్టున ఏడ్చిరి. సాయంత్రము వరకు ఉపవాసముండిరి. సమాధాన బలిని, దహన బలిని సమర్పించుకొనిరి. యావేను సంప్రదించిరి. ఆ రోజులలో దైవ మందసము బేతేలుననే ఉండెడిది. అహరోను మనుమడు ఎలియాసరు కుమారుడు ఫీనెహాసు అతడు యాజకుడుగా ఉండెను. వారు, మమ్ము మా సోదరులైన బెన్యామీనీయులతో మరలా పోరాడమందువా లేక ఇంతటితో పోరు విరమింపమందువా అని ప్రశ్నించిరి. యావే, పోరాడుడు, రేపు వారిని మీ వశము చేసెదను అని చెప్పెను. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను అణగద్రొక్కుట. ఇశ్రాయేలీయులు కొందరు వెళ్ళి గిబియా ప్రక్క దాగుకొనిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులపై పోరుకు వెడలి మునుపటి రీతిగానే తమ దండులను బారులు తీర్చిరి. బెన్యామీనీయులు నగరము వెడలి వచ్చి ఇశ్రాయేలీయులను తాకిరి. వారు పూర్వపు రీతినే బేతేలు, గిబియా నగరములకు వెడలు మార్గములలోనున్న ఇశ్రాయేలీయులను చంపవచ్చిరి. అట్లు వచ్చి మైదానమున ఇశ్రాయేలీయులను 30 మందిని చంపిరి.
బెన్యామీనీయులు వీరు మునుపటి వలె మన చేతబడి చత్తురులెమ్మనుకొనిరి. కాని ఇశ్రాయేలీయులు మనము పారిపోయినట్లు నటించి ఈ బెన్యామీనీయులను రాచబాటల వెంట నగరం నుండి వెలుపలికి రప్పింతము. అప్పుడు ఇశ్రాయేలు సైన్యమున ప్రధానాంగము బాల్తామారు వద్ద శత్రువులను ఎదురించును. అంతలో దాగియున్న ఇశ్రాయేలు కూడా గిబియాకు పడమటి వైపు నుండి రావలెను అని కూడబలుకుకొనిరి. ఆ రీతిగా కలియబలుకుకొని ఇశ్రాయేలీయులు 10,000 మంది వీరులను ఎన్నుకొని గిబియా మీదికి పంపిరి. అచట పోరు ముమ్మరమయ్యను. కాని బెన్యామీనీయులకు తమ వినాశము దాపురించినదని తెలియదు. యావే బెన్యామీనీయులను ఓడింపగా ఇశ్రాయేలీయులు శత్రువులను 25,100 తునుమాడిరి. వారందరూ కత్తి దూయగలవారే. అప్పుడు బెన్యామీనీయులు ఓడిపోయితిమి గదా అనుకొనజొచ్చిరి. ఇశ్రాయేలీయులు గిబియా మాటున పొంచియున్న తమ సైన్యముతో ముందుగానే అన్ని ఏర్పాటులు చేసుకొని బెన్యామీనీయుల ముందు పారిపోయినట్లు నటించిరి. అంతలో దాగియున్న ఇశ్రాయేలీయులు వెలుపలికి వచ్చి పట్టణము మీద పడి అతడి జనుల నెల్లరను కత్తి బాధరకు ఎరజేసిరి. గిబియా మాటున దాగియున్నవారు నగరమును కాల్చి పొగ ఆనవాలు చూపింతుమని ముందుగానే ఇశ్రాయేలీలకు చెప్పిరి. అప్పుడు పారివచ్చిన ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను ఎదిరించి పోరాడిరి. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులను 30 మందిని కూల్చిరి. వారు మునుపటి వలెనే శత్రువులను ఎదిరించి పారద్రోలవచ్చును కదా అనుకొనిరి. అంతలోనే నగరము నుండి పొగ వెలువడెను. బెన్యామీనీయులు వెనుదిరిగి చూచి పొగ మంటలు మింటికెగయుచుండగా తమ నగరము కాలి బుగ్గి ఎగుటను గాంచిరి. వారు ఇశ్రాయేలీయులు ఒక్కుమ్మడిగా తమపై పడుటను చూచి ఇక నాశము తప్పదనుకుని చెల్లాచెదురైపోయిరి. బెన్యామీనీయులు బ్రతుకు జీవుడాయని ఎడారి త్రోవలు పట్టి పారిపోచొచ్చిరి. కాని ఇశ్రాయేలు సైన్యములు వారిపై బడెను. పట్టణము మాటున పొంచియున్న వారును వచ్చి బెన్యామీనీయులను ఎదుర్కొనిరి. వారందరూ బెన్యామీనీయులను చుట్టుముట్టి తరుముకొనిపోయి గిబియాకు తూర్పున చిత్రవధ చేసిరి. బెన్యామీనీయులు 18,000 మంది కూలిరి. చొచ్చిన వారందరూ మహావీరులే. చావక మిగిలిన వారు తప్పించుకొని ఎడారి వెంట పలాయితులై రిమ్మోను తిప్పకు పారిపోయిరి. ఇశ్రాయేలీయులు మార్గము వెంట తప్పి దొరలి బ్రతికియున్న వారిని 5,000 మందిని చూచి వారిని కూడా గిబియా వరకు తరుముకొని వచ్చిరి. వారితో పాటు మరి 2,000 మందిని కూడా చంపిరి. ఆ దినమున మడిసిన బెన్యామీనీయులు మొత్తము 25,000 మంది. వారందరూ కత్తి దూయగల మహావీరులు. 600 మంది మాత్రము ఎడారిని బడి పారిపోయి రిమ్మోను తిప్ప చేరుకొని 4 మాసముల వరకు దాగుకొనిరి. ఇశ్రాయేలీయులు తిరిగిపోయి బెన్యామీను పట్టణముల మీద పడి నరులనక పశువులనక కంటికి కనిపించిన ప్రాణులనన్నింటినీ మట్టుబెట్టిరి. వారి నగరములన్నిటినీ కాల్చివేసిరి. 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడుట. ఇశ్రాయేలీయులు మిస్పా వద్ద ప్రోగై మన పిల్లలను బెన్యామీనీయులకు ఇయ్యవద్దు అని ప్రమాణము చేసుకొనిరి. వారు బేతేలునకు వచ్చి యావే ముందట సాయంకాలము వరకు మిక్కిలి విలపించిరి. ఇశ్రాయేలు దేవుడైన యావే, నేడు ఇశ్రాయేలున ఒక గోత్రము తక్కువైపోయినది కదా అని పరితపించిరి. మరునాడు వేకువనే లేచి దేవునికి పీఠము కట్టి సమాధాన బలులు దహన బలులు సమర్పించిరి. ఇశ్రాయేలు గోత్రములందు నేడు యావే సన్నిధికి రానివారెవరైనా ఉన్నారా అని విచారించి చూచిరి. మిస్పా నగరమున యావే సన్నిధికి రాని వారిని ప్రాణములతో బ్రతకనీయరాదని ముందే భాష చేసుకొనిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను తలచుకొని విచారపడిరి. నేడు ఇశ్రాయేలున
ఒక గోత్రము అంతరించినది కదా. ఆ గోత్రమున మిగిలిన వారికి పెండ్లి చేయుట ఎట్లు? వారికి మన పిల్లలను ఇయ్యరాదని యాబే పేరు మీద బాస చేసితిమి కదా అని అనుకొనిరి. యాబేషు కన్యలు బెన్యామీనీయులకు అర్పింపబడుట. మిస్పా నగరమున యాబే సన్నిధికి రాని వారెవరా అని విచారించి చూడగా యాబేషు గిలాదు నుండి ఎవరునూ రాలేదని తెలియవచ్చెను. వచ్చిన వారినందరూ జాగ్రత్తగా లెక్కించి చూచిరి గాని యాబేషు గిలాదు పౌరులు ఎవ్వరునూ అట కనిపింపలేదు. కనుక ఇశ్రాయేలీయులు 12,000 మంది పరాక్రమశాలులను ఎన్నుకొని పోయి యాబేషు గిలాదు నివాసులను స్త్రీలనక శిశువులనక అందరూ చంపివేయుడు. ప్రతి పురుషుని మగనితో కాపురము చేయు ప్రతి స్త్రీని శాపము పాలు చెయ్యుడు. మగపోడిమి ఎరుగని కన్యలను మాత్రము వదిలివేయుడు అని ఆజ్ఞాపించిరి. వారట్లే చేసిరి. ఆ నగరమున మగపోడిమి ఎరుగని యలప్రాయపు కన్యలు 400 మంది కలరు. వారినందరూ షిలో నగరమున గుమికూడిన ఇశ్రాయేలు సమాజమునొద్దకు కొని వచ్చిరి. ఈ షిలో నగరము కనాను మండలమున కలదు. అంతటా ఆ సమాజము రిమ్మోను తిప్పయందు వసించు బెన్యామీనీయులకు శాంతి వార్తలను ఎరిగించుటకై దూతల నంపెను. బెన్యామీనీయులు తిప్ప నుండి తిరిగి వచ్చిరి. యాబేషు గిలాదు నుండి కొనివచ్చిన కన్యలను వారికి అర్పించిరి. కాని బెన్యామీనీయులకందరికీ వధువులు సరిపోలేదు. షిలో ఉత్సవమునకు వచ్చిన కన్యలను అపహరించుట. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను తలంచుకొని విచారపడిరి. యాబే ఒక గోత్రము వారిని నాశము చేసెను కదా. ఇశ్రాయేలు సమాజపు పెద్దలందరూ రోగై బెన్యామీను స్త్రీలందరూ చనిపోయిరి. ఇక ఆ గోత్రమున మిగిలియున్న మగవారికి పెండ్లి అగుట ఎట్లు? బెన్యామీనీయులకు సంతానము కలిగించుటెట్లు? ఇశ్రాయేలున ఏ గోత్రమును అనగారిపోరాదు కదా. మన పిల్లలన వారికియ్యరాదు, మరి ఏమి చేయుదము అని వితర్కించుకొనిరి. అంతకు ముందే వారు బెన్యామీనీయులకు పిల్లలనిచ్చిన వారు శాపము వలన మగ్గిపోదురుగాక అని బాస చేసుకొనియుండిరి. ఇశ్రాయేలీయులు తమలో తాము మదనపడి ఏటేటా షిలో నగరమున యాబే ఉత్సవము జరుగును గదా అనుకొనిరి. ఈ నగరము బేతేలునకు ఉత్తరమున, బేతేలు నుండి షేకెమునకు పోవు రాచబాటకు తూర్పున, లెబోనాకు దక్షిణమున గలదు. కనుక వారు బెన్యామీనీయులతో, మీరు షిలో చెంతగల ద్రాక్ష తోటలలో పొంచియుండుడు, కనుకలిగియుండుడు. షిలో కన్యలు బృందముగా గూడి నాట్యము చెయ్యబత్తురు. అప్పుడు మీరు ద్రాక్ష తోటల నుండి వెలువడి ఒక్కొక్కరు ఒక్కొక్క కన్యను అపహరించుకొని మీ మండలమునకు పారిపొండు. వారి తండ్రులు సోదరులు వచ్చి తగవు పెట్టుకొందురేని మీరు వారిని క్షమింపవలయును. యుద్ధమున యోధులు స్త్రీలను చేకొనినట్లే ఈ బెన్యామీనీయులు ఒక్కొక్కరు ఒక్కొక్క కన్యను భార్యగా గైకొనిరి. అంతేకదా, మీ అంతట మీరే వారికి కన్యలను ఇచ్చియుందురేని శపథము మీరి పాపము కట్టుకొనియుందురు అని వారిని ఒప్పింతము అని చెప్పిరి. బెన్యామీనీయులు ఆ ఉపదేశమును పాటించిరి. నాట్యమాడ వచ్చిన కన్యల నుండి తమకు కావలసినంత మందిని అపహరించుకొని పారిపోయిరి. వారు తమ దేశములకు వెడలిపోయి తమ నగరములను తిరిగి నిర్మించుకొని వానిలో కాపురముంటిరి. ఇశ్రాయేలీయులను ఎవరెవరి గోత్రములను వంశములను వారు తిరిగి కలిసిరి. ఎవరి మండలమును వారు చేకొనిరి. ఆ రోజులలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. కనుక ఎవరి ఇష్టము వచ్చినట్లుగా వారు ప్రవర్తించిరి. 148వ కీర్తన. విశ్వము దేవుని స్తుతించుట. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున వసించువారలారా, ఆకాశము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు దూతలారా, మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభువు సైన్యములారా,
మీరందరూ ఆయనను స్తుతింపుడు. సూర్య చంద్రులారా ఆయనను స్తుతింపుడు. ప్రకాశించు తారలారా మీరందరూ ఆయనను స్తుతింపుడు. మహోన్నత ఆకాశమా ప్రభువును స్తుతింపుము. ఆకాశము పైనున్న జలసముదాయమా ఆయనను స్తుతింపుము. అవి ఎల్లా ప్రభునామమును స్తుతించునుగాక. ఆయన ఆజ్ఞయీయగా అవి పుట్టెను. ప్రభువు తిరుగులేని శాసనముతో ఆ వస్తువులనెల్లా వాని వాని స్థలములలో శాశ్వతముగా పాదుకొల్పెను. భూమి మీద వసించు వారలారా మీరు ప్రభువును స్తుతింపుడు. మకరములారా అగాధములారా ఆయనను స్తుతింపుడు. మెరపులు, వడగండ్లు, మంచు, పొగమంచు, ఆయన ఆజ్ఞకు లొంగు తుఫాను, కొండలు, తిప్పలు, పండ్ల తోటలు, అడవులు, సాధు జంతువులు, వన్యమృగములు, నేలప్రాకు ప్రాణులు, పక్షులు, రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతీ యువకులు, వృద్ధులు, బాలబాలికలు అందరును ప్రభునామమును స్తుతింతురుగాక. ఆయన నామము అన్నిటికంటెను గొప్పది. ఆయన మహిమ భూమి ఆకాశములను మించినది. ఆయన తన ప్రజలకు అభ్యుదయము ప్రసాదించెను. కనుక ఆయన ప్రజలెల్లరును ఆయనకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేలీయులెల్లరును ఆయనను స్తుతింతురు.